అమెరికా లాంటి దేశంలో తప్పు చేయడానికి ఎందుకు భయపడతారంటే, కేవలం జైలు శిక్ష విధిస్తారని మాత్రమే గాదు. అక్కడ ఆర్థికంగా కూడా పూర్తిగా నాశనం జేస్తారు తప్పు చేసిన వాడిని న్యాయస్థానాలు. పూర్తిగా ఆర్థికంగా అక్కడ మొత్తం డబ్బంతా కూడా బాధిత కుటుంబాలకి ఇచ్చే విధంగా, బాధితుడికి అందే విధంగా అయితే అక్కడ శిక్షలు వేస్తాయి న్యాయస్థానాలు. అంటే భవిష్యత్తులో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయకూడదు. అంటే నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. ఉదాహరణకి మొన్న 'పుష్ప' సినిమాలో ఒక ఆవిడ చనిపోయింది. అదే గనక అమెరికాలో అయితే యాజమాన్యానికి ఒక ₹1000,00,000, హీరోకి ఒక ₹1000,00,000 జరిమానా విధించేవి. మేమెందుకు ఇలా జరిమానా విధిస్తున్నామంటే భవిష్యత్తులో ఇంక ఏ హీరో కూడా ఇలా చేయకూడదు. ఏ యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం కూడా ఇలా చేయకూడదు అని చెప్తుంటాయి న్యాయస్థానాలు. దానివల్ల మిగతా హీరోలు గానీ, మిగతా థియేటర్లు గానీ సచ్చినా సరే ఇలాంటి బెనిఫిట్ షోలు వేసినా కూడా పూర్తిగా ఫుల్ సెక్యూరిటీ పెడతాయి. ఇదే జరిగింది. ఇప్పుడు అమెరికాలో ఏంటి, టైర్ థాంప్సన్ అనే బాలుడు 2022లో తన ఫుట్బాల్ టీమ్‌తో కలిసి ఐకాన్ పార్కుకు వెళ్ళాడు. ఆ సమయంలో ఫ్రీ ఫాల్ టవర్ ఎక్కాడు. ఒక రైడ్‌లో 129 కేజీల బరువు మాత్రమే ఆ టవర్ అయితే మోయగలదు. అయితే థాంప్సన్ బరువు 173 కేజీలు. బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ఆ బాలుడిని రైడ్‌కి వెళ్లేందుకు అనుమతించారు. అయితే రైడ్ సమయంలో సాంసన్ పెట్టుకున్న సీట్ బెల్ట్ ఊడిపోవడంతో 70 అడుగుల దూరంలో నుంచి అతడు ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోని బాధితులు ఫ్లోరిడాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కార్పొరేషన్ల నిర్లక్ష్యం వల్లే సాంసన్ మృతి చెందాడు. రైడ్కి సంబంధించిన తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదే దృష్టి సారించారు. అందువల్లే ఒక బాలుడు మృతి చెందాడు. దీనికి తగిన పరిణామాలు వారు ఎదుర్కోవాలని బాధితుల తరపున న్యాయవాదులు అయితే వాదించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పు అయితే వెలువరించింది. మృతుడి కుటుంబ సభ్యులకు $310 మిలియన్ అంటే $2,624 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కార్పొరేషన్లు భద్రత విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలని ఈ తీర్పునిస్తున్నట్లు అందులో వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ పిల్లాడి తల్లిదండ్రులకి, అంటే తల్లికి $155 మిలియన్, తండ్రికి $155 మిలియన్ అయితే ఇస్తారు. ఎందుకంటే అమెరికాలో ముఖ్యంగా విడాకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇద్దరు కూడా విడిపోయారు కాబట్టి, వేరే వేరే ఉన్నారు కాబట్టి, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా అది చెందుతుంది కాబట్టి, ఎందుకంటే బాధ వాళ్ళదే కాబట్టి ఇద్దరికీ కూడా చిరు సమానంగా జరిమానా అయితే చెల్లించడం జరుగుతుంది. ఇదే జరిమానా మన దేశంలో గనక విధిస్తే పరిస్థితి ఏంటి?